ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ మెయిన్ ఈవెంట్ జే ఉసో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయితే అయిపోయినారన్నమాట. సో నిజంగా ఇది చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జే ఉసో ఫ్యాన్స్ కోసం అయితే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు జే ఉసో సింగిల్ టైటిల్ రన్ కోసం. సో జే ఉసో కలలు ఈ రోజు నెరవేరిందని చెప్పాలి. ఎందుకంటే జే ఉసో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయినారు. ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి లివ్ మోర్గన్ అండ్ డామినిక్ మిస్టీరియో కార్లో వస్తారన్నమాట. అండ్ కార్లో నుండి ఎరీనాలోకి వచ్చేటప్పుడే అక్కడ బ్రాన్ స్ట్రోమన్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక ఫైట్ అయితే జరుగుతుంది, ఒక బ్రాల్ అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత డామినిక్ మిస్టీరియో అండ్ లివ్ మోర్గన్ రింగ్లోకి అయితే వస్తారు. వాళ్ళిద్దరూ రింగ్లోకి రాగానే ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు. సో తెలిసిందే కదా డామినిక్ మిస్టీరియోకి ఎలాగో బూ చేస్తారు ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ అందరూ అక్కడ వాళ్ళిద్దరికి బూ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ అప్పుడు లివ్ మోర్గన్ చెప్తుంది, మీరంతా లూజర్స్, మేము విన్నర్స్ అని. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మండే నైట్ రాని మేము నడిపిస్తామని లివ్ మోర్గన్ చెప్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ రాలో ఏం జరిగిందో చూసినారు కదా, డేమియన్ ప్రీస్ట్ని అండ్ రియా రిప్లీని మేము చిత్తుగా కొట్టినాము. అండ్ ఆ వీడియోని చూపిస్తారన్నమాట. లాస్ట్ వీక్ రాలో లివ్ మోర్గన్, ఫిన్ బ్యాలర్ వాళ్ళందరూ కలిసి రియా రిప్లీని అండ్ డేమియన్ ప్రీస్ట్ని కొట్టినారు కదా, ఆ వీడియోని చూపిస్తారు. అండ్ దాని తర్వాత లివ్ మోర్గన్ ఏమంటదంటే, లివ్ మోర్గన్ రివెంజ్ టూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో లివ్ మోర్గన్ రివెంజ్ టూర్ కంప్లీట్ అవుతుందని చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు రియా రిప్లీ దగ్గర నుండి నేను అన్నీ తీసేసుకున్నాను, ఆ ఛాంపియన్షిప్ని తీసేసుకున్నాను, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ని నేను తీసుకున్నాను. అండ్ అంతేకాకుండా డామినిక్ మిస్టీరియోని కూడా నా సైడ్ తెచ్చుకున్నాను. అండ్ అంతేకాకుండా జడ్జిమెంట్ డేని కూడా నా వైపు తీసుకున్నానని లివ్ మోర్గన్ చెప్తుంది. అండ్ అంతలోనే అక్కడికి రియా రిప్లీ అయితే వస్తుందన్నమాట. రియా రిప్లీ ఏమంటదంటే, మాట్లాడడం అయిందా, ఇక్కడ ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్గా లేరు నీకోసం, అసలు నువ్వు మాట్లాడితే వినడానికి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్గా లేరు, అందుకనే నేను ఇక్కడికి వచ్చినానని రియా రిప్లీ చెప్తుంది. అండ్ రియా రిప్లీ రింగ్లోకి వస్తుంది. రింగ్లోకి రాగానే డామినిక్ మిస్టీరియో ఒక అడుగు ముందుకేస్తారనమాట. సో అప్పుడు రియా రిప్లీ ఏమంటదంటే, నువ్వు ఒక చిన్న పిల్లవాడివి, నువ్వు పక్కకి వెళ్ళు అన్నట్టుగా రియా రిప్లీ మాట్లాడుతుంది. అండ్ అప్పుడు లివ్ మోర్గన్ అంటది, అండ్ ఒక టైప్లో రియా రిప్లీ ఘోరంగా తిట్టేస్తుంది డామినిక్ మిస్టీరియోని. అండ్ అప్పుడు లివ్ మోర్గన్ ఏమంటదంటే, అసలు నువ్వు డామినిక్ మిస్టీరియో గురించి అలా మాట్లాడొద్దు, అసలు నువ్వు డామినిక్ మిస్టీరియోని కరెక్ట్గా చూసుకుంటే ఇప్పుడు నీతోనే ఉండేవాడు, కానీ నువ్వు డామినిక్ మిస్టీరియోని సరిగ్గా చూసుకోలేదు, నువ్వు డేమియన్ ప్రీస్ట్ని సరిగ్గా చూసుకున్నావు, అందుకనే ఇప్పుడు డామినిక్ మిస్టీరియో నా సైడ్ వచ్చినారు అన్నట్టుగా లివ్ మోర్గన్ చెప్తుంది. అండ్ దాని తర్వాత రియా రిప్లీ ఏమంటదంటే, మన ఇద్దరికి మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో మామూలుగా ఉండదు, ఆ టైటిల్ని నేను తీసుకుంటాను. సో ఇప్పుడు నువ్వు అన్నీ అంటున్నావు కదా, నా నుండి అన్నీ లాగేసుకున్నావు అని అంటున్నావు కదా, సో అదంతా ఏమీ కాదు, నేను ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో నిన్ను ఓడిస్తాను, నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్షిప్ని తీసుకుంటాను, అండ్ నేను మళ్ళీ న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ని అవుతానని రియా రిప్లీ చెప్తుంది. అండ్ నాకు తెలుసు ఈ మ్యాచ్లో ఏదైనా జరగచ్చు, డామినిక్ మిస్టీరియో ఇన్వాల్వ్ అవుతారని కూడా నాకు తెలుసు, అందుకని నేను యాడమ్ పియర్స్తో మాట్లాడినాను. అండ్ ఈ మ్యాచ్లో ఒక స్టిపులేషన్ అయితే యాడ్ చేసినారు. ఈ మ్యాచ్లో మన ఇద్దరం ఫైట్ చేసేటప్పుడు డామినిక్ మిస్టీరియో రింగ్ సైడ్ ఉండరన్నమాట, రింగు పైన ఉంటారు, రింగు పైన వేలాడుతూ ఉంటారు ఒక స్టీల్ కేజ్లో, దాంట్లో లాక్ అయి ఉంటారని డామినిక్ మిస్టీరియో రియా రిప్లీ చెప్తుంది లివ్ మోర్గన్కి. అప్పుడు వాళ్ళిద్దరు చాలా షాక్ అయిపోతారు. అండ్ మళ్ళొకసారి రియా రిప్లీ చెప్తుంది, నేను బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో నేను మామూలుగా ఆడుకోను, నీకు ఇచ్చి పడేస్తాను, అండ్ నేను న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ని అవుతానని రియా రిప్లీ చెప్తుంది. అండ్ అప్పుడు లివ్ మోర్గన్ అంటది, అదంతా ఈజీ కాదు, నన్ను ఓడించడం అంత ఈజీ కాదు, నువ్వు నాకు తెలుసు, నాకంటే నువ్వు చాలా పవర్ఫుల్ సూపర్ స్టార్వే, నన్ను ఓడించగలవు, కాకపోతే నీకంటే నేను మైండ్ గేమ్స్ ఎక్కువగా ప్లే చేస్తాను, సో నేను మైండ్ గేమ్స్ ప్లే చేసి ఈ మ్యాచ్లో విన్ అవుతానని లివ్ మోర్గన్ చెప్తుంది. అండ్ దాని తర్వాత రియా రిప్లీ లివ్ మోర్గన్కి ఒక సాలిడ్ హెడ్ బట్ అయితే ఇస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత రియా రిప్లీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. డామినిక్ మిస్టీరియో, లివ్ మోర్గన్ ఇద్దరు రింగ్లోనే ఉంటారు. అండ్ నెక్స్ట్ మనకి సామీ జైన్ వర్సెస్ లూడ్విగ్ కైజర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉంది, ఈ మ్యాచ్లో సామీ జైన్ బాగానే ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో మన సామీ జైన్ లూడ్విగ్ కైజర్కి హలోవా కిక్ కనెక్ట్ చేసి కవర్ చేస్తారనమాట, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో మన సామీ జైనే విన్ అవుతారు. అండ్ దాని తర్వాత గుంతర్ అయితే వస్తారనమాట, చాలా కోపంలో వస్తారు. అండ్ రింగ్లో ఫైట్ చేద్దాం అన్నట్టుగా గుంతర్ అయితే వస్తారు, మైక్ తీసుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. గుంతర్ ఏమంటారు అంటే, సో సామీ నీకు మ్యాచ్ కావాలి కదా, ఈరోజు ఫైట్ చేద్దామని మన గుంతర్ చెప్తారు. అండ్ దాని తర్వాత మళ్ళీ నో అని చెప్తారన్నమాట. ఒక టైప్లో సామీ జైన్ని ఆడుకుంటారు, అంటే ఇప్పుడు మనం ఫైట్ చేద్దామని చెప్తారు, అండ్ దాని తర్వాత మళ్ళీ నేను నీతో ఫైట్ చేయను అన్నట్టుగా మన గుంతర్ అయితే అంటారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో నిజంగా ఇది అంటే ఈరోజు కన్ఫర్మ్ అవుతుందని అనిపించింది సామీ జైన్ మ్యాచ్. మనకి బ్యాడ్ బ్లడ్లో జరుగుతుందని రూమర్స్ ఉన్నాయి కదా, సామీ జైన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్, బట్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఇంకా స్టిల్ మనకి కన్ఫ్యూజన్ అయితే ఉంది, గుంతర్ ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు, సామీ జైన్కి ఆ ఆపర్చునిటీ అయితే ఇస్తలేరు. సో చూడాలి మరి నెక్స్ట్ రాలో ఏమైనా ఈ ఆపర్చునిటీ ఇస్తారా, మ్యాచ్ కన్ఫర్మ్ అవుతుందా అవ్వదా.
సో మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో అంటే మన యాడమ్ పియర్స్ కనిపిస్తారన్నమాట. లీ మోర్గన్ అండ్ డామినిక్ మిస్టీరియో చాలా కోపం చూపిస్తారు యాడమ్ పియర్స్ పైన. అసలు ఇలా ఎందుకు బుక్ చేసినావు, అసలు నేను స్టీల్ కేజ్లో లాక్ అవ్వడం ఏంది అన్నట్టుగా డామినిక్ మిస్టీరియో, లీ మోర్గన్ యాడమ్ పియర్స్తో కోపంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు యాడమ్ పియర్స్ చెప్తారు, దీన్ని నేను ఆల్రెడీ సెట్ చేసేసినాను, ఇది అఫీషియల్ అయిపోయింది, దీన్ని మార్చలేను, ఇదే కన్ఫర్మ్ అని మన యాడమ్ పియర్స్ చెప్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత అక్కడికి జడ్జ్మెంట్ డే మెంబర్స్ వస్తారనమాట. కార్లిటో అండ్ జేడీ మెక్డోనాక్ అయితే వస్తారు. అండ్ ఈరోజు ఫిన్ బ్యాలర్ అయితే రాలో అండ్ వాళ్ళైతే అడుగుతారన్నమాట ఏం జరుగుతుంది అన్నట్టుగా. అండ్ అప్పుడు లీ మోర్గన్ చెప్తుంది, సో ఇదంతా మేము చూసుకుంటాము, డామినిక్ మిస్టీరియో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీ మ్యాచ్లో ఫోకస్ చేయండి అని లీ మోర్గన్ చెప్తుంది. అండ్ ఈరోజు ఫిన్ బ్యాలర్ కూడా ఈరోజు లేడు అండ్ మీరు కంపల్సరీగా విన్ అవ్వాలని లీ మోర్గన్ చెప్తుంది. అండ్ దాని తర్వాత మనకి డ్రాగన్ లీ వర్సెస్ కార్లిటో మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో మనకి డామినిక్ మిస్టీరియో ఇన్వాల్వ్ అవుతారన్నమాట. ఈ మ్యాచ్లో ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారు డ్రాగన్ లీకి. అండ్ డ్రాగన్ లీకి హెల్ప్ చేయడానికి అంటే ఎల్డబ్ల్యూ మెంబర్స్ ఉంటారు, బట్ అయినా సరే డామినిక్ మిస్టీరియో వాళ్ళ టీం కలిసి ఎల్డబ్ల్యూ మెంబర్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ అప్పుడే మన డ్రాగన్ లీకి హెల్ప్ చేయడానికి రే మిస్టీరియో వస్తారు. సో రే మిస్టీరియో వచ్చి జేడీ పైన అండ్ డామినిక్ మిస్టీరియో పైన అటాక్ చేస్తారు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్లో డ్రాగన్ లీ అయితే విన్ అవుతారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మిజ్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరగాల్సి ఉండే. అండ్ మ్యాచ్ కోసం మిజ్ అయితే రెడీ అయ్యి రింగ్లోకి వస్తారన్నమాట. అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ రింగ్ దగ్గరికి వస్తారు. సో రింగ్ దగ్గరికి రాగానే బ్రాన్ స్ట్రోమన్ బ్రాన్సన్ రీడ్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మిజ్ వచ్చి అడుగుతారు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మాకు మ్యాచ్ ఉంది, మేము ఫైట్ చేయాలన్నట్టుగా మిజ్ అయితే అంటారు. అండ్ అప్పుడు బ్రాన్సన్ రీడ్ మిజ్ పైన అండ్ బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేస్తారు. అండ్ అప్పటికే అక్కడికి సెక్యూరిటీ మెంబర్స్ అఫీషియల్స్ అందరూ వచ్చి ఆపేస్తారు బ్రాన్ స్ట్రోమన్ని అండ్ బ్రాన్సన్ రీడ్ని, వాళ్ళిద్దరిని ఆపేస్తారు. బట్ అయినా సరే బ్రాన్సన్ రీడ్ బ్రాన్ స్ట్రోమన్ ఆ సెక్యూరిటీ గార్డ్స్ పైన అటాక్ చేస్తారు. చాలా భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ రింగ్ రోప్స్ ఎక్కి ఒక సూప్లెక్స్ కనెక్ట్ చేద్దామని చూస్తారు. సో అంతలోనే అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరూ ఆపేస్తారు. సో సూప్లెక్స్ కనెక్ట్ చేస్తే ఏ విధంగా ఉండేది, రింగ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. సో అందుకని అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరూ కలిసి ఆపేసినారు. అండ్ యాడమ్ పియర్స్ కూడా వచ్చేసినారు. సో యాడమ్ పియర్స్ కూడా చెప్పినారు, మీరు ఎవ్వరు ఫైట్ చేయకండి, మీరు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోమని బ్రాన్ స్ట్రోమన్కి అండ్ బ్రాన్సన్ రీడ్కి చెప్తాడు యాడమ్ పియర్స్. బట్ అయినా సరే వాళ్ళిద్దరు వినరు, అఫీషియల్స్ పైన అటాక్ చేస్తూనే ఉంటారు. అండ్ దాని తర్వాత మన బ్రాన్ స్ట్రోమన్ అంటే రింగ్ రోప్స్ ఎక్కి బ్రాన్సన్ రీడ్ పైన ఫ్లాష్ కొడదామని చూస్తారు. సో అంతలోనే బ్రాన్సన్ రీడ్ పక్కకి జరుగుతారు, బ్యాక్ స్టేజ్ అయితే వెళ్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడతో వీళ్ళ బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత యాడమ్ పియర్స్ మ్యాచ్ని అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో నెక్స్ట్ వీక్ రాలో బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య లాస్ట్ మాన్స్టర్ స్టాండింగ్ మ్యాచ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. దీన్ని యాడమ్ పియర్స్ కన్ఫర్మ్ చేసినారు. సో మనకి నార్మల్గా లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచెస్ ఉంటాయి కదా, కాకపోతే వీళ్ళు మాన్స్టర్లో ఉంటారు కాబట్టి లాస్ట్ మాన్స్టర్ స్టాండింగ్ మ్యాచ్ అనేది మన యాడమ్ పియర్స్ బుక్ చేసినారు అఫీషియల్గా. అండ్ వీళ్ళ ప్రోమో వీడియోని కూడా అంటే ఇప్పుడు బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ని అంటే కార్డ్ని చూపిస్తారు కదా, మ్యాచ్ కార్డ్ని. సో దాన్ని చూపించేటప్పుడు వీళ్ళ ఫేసెస్ని గాడ్జిల్లా లాగా చూపించినారు. సో అది చాలా బాగుంది, ఈరోజు రాలో చూపించినారు. అండ్ దాని తర్వాత మనకి డ్రూ మ్యాకెంటైర్ అయితే రింగ్లోకి అయితే వస్తారు. సో లాస్ట్ వీక్ రాలో సీఎం పంక్ చాలా చెప్పినారు కదా, ఈ మ్యాచ్ చాలా భయంకరంగా ఉంటుంది, బ్లడ్ అయితే వస్తుందని మన సీఎం పంక్ చెప్పినారు కదా, లైఫ్ మొత్తం ఎండ్ అయినా సరే ఈ మ్యాచ్లో ఓడిపోయేదే లేదని సీఎం పంక్ చెప్పినారు. అండ్ ఈరోజు రాలో కూడా మన డ్రూ మ్యాకెంటైర్ దాని గురించే మాట్లాడినారు. నాకు కూడా చాలామంది చెప్పినారు, నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినారు ఈ మ్యాచ్ను వదిలి అంటే హెలీనియస్ మ్యాచ్లో ఫైట్ చేయొద్దని నాకు కూడా చాలామంది చెప్పినారు. నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు నన్ను బతిమలాడినారు. అండ్ సీఎం పంక్ ఫ్యామిలీ కూడా బతిమలాడినారు ఈ మ్యాచ్లో ఫైట్ చేయొద్దని. బట్ మేము వినలేదు. ఇప్పుడు ఏదైతే అది అయ్యింది. సీఎం పంక్ గుర్తుపెట్టుకో, బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో నీకు రక్తం గక్కిస్తాను, నా లైఫ్ని పణంగా పెట్టి ఈ మ్యాచ్లో ఫైట్ చేస్తాను, నీకు మాత్రం చాలా భయంకరంగా అటాక్ చేస్తానని మన డ్రూ మ్యాకెంటైర్ ఒక టైప్లో వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. సో ఇంతే, ఎక్కువగా ఏం మాట్లాడలేదు. లాస్ట్ వీక్ సీఎం పంక్ ఏం చెప్పినారో దాని గురించి ఒక రియాక్షన్ అయితే ఇచ్చేసినారు, ఒక వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. అండ్ ఇక్కడే మన డ్రూ మ్యాకెంటైర్ సెగ్మెంట్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్ వర్సెస్ ఇయో స్కై అండ్ కైరీ సేన్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో విన్ అయిన సూపర్ స్టార్స్ జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్తో ఫైట్ చేస్తారు ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది కైరీ సేన్ అండ్ ఇయో స్కై. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారన్నమాట, జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్తో. అండ్ నెక్స్ట్ న్యూ డే వర్సెస్ క్రీడ్ బ్రదర్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ ఎందుకు జరిగిందంటే బ్యాక్ స్టేజ్లో న్యూ డే ఉన్నప్పుడు
మన అమెరికన్ మేడ్ టీమ్ మెంబర్స్ వెళ్ళి వాళ్ళని గెలుపుతారన్నమాట. సో ఒక టైప్లో ఛాలెంజ్ అయితే చేస్తారు. సో దానికోసమే ఈ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో న్యూ డే బాగానే ఫైట్ చేసినారు. బట్ ఎంతైనా చాడ్ గేబుల్ ఉన్నారు, అంటే పక్కన ఉన్నారు, రింగ్ సైడే ఉన్నారు. సో చాడ్ గేబుల్ ఈ మ్యాచ్లో ఇంటరప్ట్ అవుతారన్నమాట. సో అందుకనే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని క్రీడ్ బ్రదర్స్ ఈ మ్యాచ్లో విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జే ఉసో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ నిజంగా చాలా బాగుంది. బ్రాన్ బ్రేకర్ టఫ్ ఫైటే ఇచ్చినారు జే ఉసోకి. అండ్ బ్రాన్ బ్రేకర్ జే ఉసోకి స్పియర్ కనెక్ట్ చేసినా సరే జే ఉసో ఓడిపోలేదు, కిక్అవుట్ చేసినారు. అండ్ దాని తర్వాత మనకి జే ఉసో బ్యారిగేడ్ సైడ్ బ్రాన్ బ్రేకర్కి ఒక సాలిడ్ స్పియర్ కొట్టినారు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ కూడా బయటనే స్పియర్ కొట్టినారు జే ఉసోకి. అండ్ బ్యాక్ టు బ్యాక్ మన జే ఉసో స్పియర్ కనెక్ట్ చేసినారు. అండ్ దాని తర్వాత యూసోస్ ఫ్లాష్ కనెక్ట్ చేసినారు, కవర్ చేసినారు, పిన్ కౌంట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో జే ఉసో విన్ అయినారన్నమాట. ఫైనల్లీ మన జే ఉసో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయినారు. చాలా రూమర్స్ అయితే ఉండే మన జే ఉసో ఈ మ్యాచ్లో విన్ అవ్వరు, బ్లడ్ లైన్ వచ్చి అటాక్ చేస్తుంది అండ్ జడ్జ్మెంట్ డే వచ్చి అటాక్ చేస్తున్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. సో ఆ రూమర్స్ అన్నిటినీ తారుమారు చేసి ఈ మ్యాచ్లో మన జే ఉసో విన్ అయినారు. జే ఉసో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయితే అయినారు. సో మరి మీరు హ్యాపీ ఉన్నారా జే ఉసో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయినందుకు? అండ్ చాలామందికి హ్యాపీ లేరు, ఎందుకంటే ఇప్పుడు జే ఉసో బ్లడ్ లైన్లో యాడ్ అవ్వాలి కదా, అంటే రోమన్ రీన్స్ టీంలో కలవాలి కదా. సో ఇప్పుడు ఛాంపియన్ ఎందుకు అయినారు అన్నట్టుగా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇంకా చాలా టైం అయితే ఉంది దానికోసం. ప్రజెంట్ ఇప్పుడు మన జే ఉసో ఛాంపియన్షిప్ని విన్ అయిన మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం. ఆయన మన జే ఉసో ఆ టైటిల్ని విన్ అవ్వగానే ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళినారు. ఫ్యాన్స్ దగ్గర కూర్చొని చాలా ఎమోషనల్ అయిపోయినారు, వెయిట్ చేసినారు మన జే ఉసో. ఇది మనకి ఆంటీలో చూపించలేదు, ఆఫ్ ఎయిర్లో చూపించినారు. జే ఉసో చాలా వెయిట్ చేసినారు. ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు జే ఉసో కెరియర్లో. చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి మన జే ఉసో డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తున్నారు. కాకపోతే మన జే ఉసోకి ఎప్పుడు సింగిల్ టైటిల్ రన్ అయితే రాలేదు. ప్రజెంట్ ఈ రోజు వచ్చింది. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా మన జే ఉసోతో కలిసి ఫోటో దిగినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. రా ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు సెకండ్ వీడియో కూడా వస్తుంది. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.